ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. నవంబర్ నెల 1వ తేదీ, నవంబర్ 1వ తేదీకై నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుని కొలతలేని కనికరము, ఆయన కృప ఈ 2025వ సంవత్సరపు ప్రభు బిడ్డలారా 10 నెలలు దాటి వచ్చాము. ఇది దేవుడు మనకిచ్చినటువంటి శ్లాఘ్యము. ప్రభువుకు స్తోత్రం. అక్టోబర్ నెలను దాటుటకు దేవుడు కృప చూపించాడు. దేవుని యొక్క కనికరము చేత, ఆయన మహా గొప్ప కృప వలన ఈ నవంబర్ నెల 1వ తేదీ భారతదేశంలో ఒక శనివారము. ప్రభువుకు స్తోత్రం. ఇంత మట్టుకు నడిపించిన వాడు ఈ నెల అంతా మనల్ని నడిపిస్తాడు. ఇందులో ఏమాత్రము సందేహము లేదు. ఈ అనుదినము పరిశుద్ధాత్మునితో అనుక్లుప్త సందేశము మీరు అనుదినము విని ఉదయం 5:30 ఆ మాటలు విని బలపడి ప్రభువునందు మీరు దృఢ మనస్సుతో ఉన్నారని నేను నమ్ముచున్నాను. ప్రభువుకు స్తోత్రం. కొద్దిసేపు ముందు వెనుక అయినప్పటికీ మీరు ఉదయకాలమే ఈ క్లుప్త సందేశము విని బలపడండి. అదే రీతిగా ఈ క్లుప్త సందేశము మీరు విన్న తరువాత మీరు ఎదుటి వారికి అలాగే షేర్ చేయండి. ఎదుటి వారికి షేర్ చేయండి. ఎలాగంటే మీ స్నేహితులకు, మీ రక్త సంబంధికులకు, మీ సంఘ సభ్యులకు ఎవరెవరు మీకు తెలుసో, ఎవరెవరు మీ వాట్సాప్ గ్రూపులో ఉంటున్నారో వారందరికీ మీరు షేర్ చేసినట్లయితే ప్రత్యేకముగా ఈ రోజుకు సంబంధించిన మాట వారికి ఆదరణగా, బలముగా, ధైర్యాన్ని ఇస్తుంది. ప్రభువుకు స్తోత్రం. మీరు చేస్తారని నేను నమ్ముచున్నాను. ప్రభువుకు మహిమ కలుగును గాక. యెషయా ప్రవచన పుస్తకము 46వ అధ్యాయము. యెషయా ప్రవచన పుస్తకము 46వ అధ్యాయములో 4వ వచనములో ఈ రోజుకు సంబంధించినటువంటి మాట, ఈ నెలకు సంబంధించినటువంటి మాట దాగి ఉన్నది. ముదిమి వచ్చు వరకు నేను మిమ్మల్ని ఎత్తుకొని వాడను, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంకబెట్టువాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. నేను ఎత్తుకొందును, నేను చంకబెట్టుకొందును. అదే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను రక్షించువాడను నేనే. ఈ మాటే నవంబర్ నెల అంతటికి మీరు విశ్వాసముతో తీసుకొనవలసినటువంటి ఒక వాగ్దానపు మాట. సరేనా? ప్రభుకి స్తోత్రం. ఈ మాటను తరచు పదే మీరు జ్ఞాపకం చేసుకునండి. ఒక A4 షీట్, ఒక తెల్ల పేపర్ తీసుకొని ఈ వచనములో ప్రత్యేకముగా ఇక మీదట ప్రభు అంటున్నటువంటి మాట, నిన్ను ఎత్తుకొందును, నిన్ను చంకబెట్టుకొనివాడను, నిన్ను రక్షించువాడను. ఈ మాటలు పెద్ద అక్షరములతో ఈ 3 మాటలు రాసి మీ బెడ్రూమ్లో, లేదంటే మీకు వెంటనే చూచుటకు అనుకూలమైనటువంటి స్థలములో ఆ వచనమును మీరు అంటించి వచ్చేటప్పుడు, పోయేటప్పుడు మాటను చూసిన వెంటనే స్తోత్రము చెల్లించి, యెషయా గ్రంథం 46:4 ప్రకారం, ప్రభు ఈ నెలంతా మీరు నన్ను మోస్తారు, భరిస్తారు, తప్పిస్తారు అని ప్రభువును స్తుతించడం మర్చిపోకండి. ప్రభు నడిపిస్తాడు. ఆయన మాట ఎన్నటికీ వ్యర్థముగా తిరిగి రా. ఆ మాట ఏమి చేయాలో ఆ కార్యాన్ని చేసి వస్తుంది. మీరు విన్నారు కదా. కనుక మీ జీవితములో ఈ వాగ్దానము ఈ రోజు నుంచి పని చేస్తుంది. ప్రార్థించుదాం. మంచి తండ్రి, మీ బిడ్డలకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను. కృపగా ఇచ్చినటువంటి ఈ సంవత్సరములో, ఈ 11వ నెలలో మొదటి దినమందు మీ బిడ్డలకు యెషయా గ్రంథం 46:4వ వచనమును ఒక ప్రామిస్ వర్డ్గా, ఒక వాగ్దానముగా మీరిచ్చినందుకు స్తోత్రం. ఈ మాట ప్రకారము దేవా, మా జీసస్ మీట్స్ యూట్యూబ్ ఛానల్లో ఎవరెవరైతే ఈ వాక్యము వింటున్నారో, తమిళ్లో విన్నప్పటికీ,
ఇంగ్లీష్లో విన్నప్పటికీ, ప్రభువా హిందీలో విన్నప్పటికీ, లేదంటే తెలుగు భాషలో విన్నప్పటికీ, ఆయా భాషలు మాట్లాడేటువంటి బిడ్డలను కొలత లేకుండా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇంకనూ కాపాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే మీరు జీసస్ మీట్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 72954636. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.